హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండగ నాడు ఏపీ ప్రజలకు భారీ షాక్నైతే అందించింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది కూడా రద్దు చేయడం జరిగింది. ఏపీ కూటమి ప్రభుత్వం అప్పుడప్పుడు సంచలన నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. ఇలాంటివి ప్రజలకు అస్సలు ఊహించలేకపోవచ్చు. ప్రభుత్వం ఇలా ఎలా ఆలోచించగలుగుతుందో అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏ రాష్ట్రాలకు ఈ డబ్బులు అనేది కూడా జమ కావు అంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది కూడా ఎందుకు రద్దు చేస్తున్నారు? ఇక జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఏ జిల్లాలకు మొదటిగా అయితే రద్దు చేయడం జరిగింది, ఇక మరి వెంటనే కూడా ఎలా అప్లై చేసుకోవాలనే దానిపైన ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు కూడా తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా తెలియజేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇప్పుడు సరిగ్గా పండగ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం కొత్త చర్చకు దారి తీస్తుంది. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఏదైనా కొత్తగా చేయడం అంటే ఇష్టం. కొత్త టెక్నాలజీని దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ముందు ఏపీలో తేవాలని ఆయన ఆలోచిస్తూ ఉంటారు. విజన్ 2047 లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇది ఒక రకంగా మంచిదే. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్లాన్స్ చేయడం వల్ల చాలా వరకు మంచి జరుగుతుంది. అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ల విషయంలో మాత్రం ఆయన ఆ పథకం రద్దు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులు ముగిసిపోతుంది, ఇంకా మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అనేది కూడా చేయలేదు. కాబట్టి వెంటనే కూడా ఈ పథకాన్ని అనేది కూడా రద్దు చేస్తామని అయితే తాజా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఏపీలో దీపం 2 పథకం కింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం కూడా ఎన్నికల హామీలో భాగంగా నిర్ణయం అనేది కూడా తీసుకుంది. ఎన్నికల హామీలో దీపం పథకం పేరుతో నేరుగా ప్రతి సంవత్సరం ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే తెలిపింది. గత ఏడాది చివరిలో ఈ పథకాన్ని ప్రారంభించింది. చాలామంది ఉచిత గ్యాస్ సిలిండర్ల పొందారు కూడా. ఎందుకంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది కూడా చాలామంది రైతులు అదేవిధంగా ప్రజలు కూడా పొందడం జరిగింది. మరో 4 ఏళ్లకు ఈ పథకం కొనసాగించవలసి ఉండగా ప్రభుత్వం మాత్రం ఈ సంవత్సరంలోనే ఈ పథకాన్ని రద్దు చేసేలా ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. అందుకు బలమైన కారణం కూడా ఉంది. ఆ కారణం కూడా మీకు నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం పైప్ లైన్ల ద్వారా వంట గ్యాస్ని సప్లై చేయాలని ప్లాన్ చేస్తుంది. అంటే పైప్ లైన్ల ద్వారానే వంట గ్యాస్ని కూడా ఇవ్వాలని అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఇవ్వాలని అయితే ప్లాన్ చేస్తుంది. ఇందుకు సంబంధించి భోగి రోజున 13వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు తిరుచానూరులో ఇంటింటికి పైప్ లైన్ గ్యాస్ పంపిణీ పథకాన్ని అయితే ప్రారంభించారు. అంటే ఇంటింటికి పైప్ లైన్ గ్యాస్ పథకాన్ని కూడా నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వినియోగదారుల ఇంటికి వెళ్ళి స్టవ్ వెలిగించి టీ కూడా పెట్టారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ త్వరలోనే గ్రీన్ ఎనర్జీ హబ్గా మారుతుందని అయితే అన్నారు. అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా ఇప్పుడు ఈ పథకం ప్రారంభించడంపై ప్రజల్లో చాలా సందేహాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకు దీపం పథకం పేరుతో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది కూడా పంపిణీ చేస్తానన్నారు. కానీ ఆ పంపిణీ బదులు ఏపీ
ప్రభుత్వంపై పైప్ లైన్ల ద్వారా అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ని సప్లై చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. అందుకు సంబంధించి కూడా మరో 4 ఏళ్ళు దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉచితంగా ఇచ్చింది 1 సిలిండర్ మాత్రమే. అలాంటప్పుడు సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని 99 లక్షల కుటుంబాలకు పైప్ లైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేసేలా ప్లాన్స్ సిద్ధం చేస్తున్నామని ఎందుకంటున్నారో తేలాల్సి ఉంది. అంటే 99 లక్షల కుటుంబాలకి ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది కూడా ఎలా పంపిణీ చేస్తారు, ఒకవేళ పంపిణీ చేయనట్లయితే పైప్ లైన్లు అనేది కూడా అందరికీ ఒకేసారి ఇవ్వడం కష్టం కదా అని అయితే అవగాహన అయితే వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ల ద్వారా గ్యాస్ ఇస్తే ఇక సిలిండర్లతో పని ఉండదు. ఎందుకంటే సిలిండర్లే లేకపోతే ఇక ఉచిత సిలిండర్ల పథకం కూడా ఉండదు. కాబట్టి పైప్ లైన్ల ద్వారానే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ పంపిణీ అనేది కూడా చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని కృష్ణా గోదావరి డెల్టా కేజీ బేసిన్లో గ్యాస్ నిక్షేపాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కృష్ణా గోదావరిలో గ్యాస్ నిక్షేపాలు చాలా ఉన్నాయి కాబట్టి ఏపీ నుంచి గుజరాత్కి గ్యాస్ వెళ్తుంది. అలాంటప్పుడు ఏపీలో పైప్ లైన్ల ద్వారా గ్యాస్ అందించడం మంచి అంశం. దీనివల్ల ప్రజలకు తక్కువ ధరకే వంట గ్యాస్ లభించగలదు. పైగా సిలిండర్లతో పోలిస్తే పైప్ లైన్ గ్యాస్ వల్ల ప్రమాదాలు లభించగలదు. అంటే ప్రమాదాలు కూడా తక్కువగా జరుగుతున్నాయి, ప్రమాదాలు ఎక్కువ కూడా జరిగే అవకాశం లేదు. మరి ప్రజలు సిలిండర్ల బదులు పైప్ లైన్ గ్యాస్ వేయించుకుంటే వారికి ఉచితంగా గ్యాస్ ఇస్తారా ఇవ్వరా అనేది ప్రభుత్వం చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ ఏమైనా పైప్ లైన్ గ్యాస్ సిలిండర్లు అనేది కూడా పెట్టారంటే, పైప్ లైన్ గ్యాస్ పెట్టారంటే గ్యాస్ సిలిండర్లు అనేది కూడా తీసివేస్తారు. తర్వాత అది ఉచితంగా ఇస్తారా, పైప్ లైన్ ద్వారా ఇస్తే గ్యాసు ఉచితంగా ఇస్తారా లేదా మనమే కొనుక్కోవాలనే దానిపైన అయితే ఇంకా క్లారిటీ అనేది కూడా చెప్పలేదు. దీపం 2 ద్వారా పేదలకు కలుగుతున్న ప్రయోజనాలన్నీ పైప్ లైన్ ద్వారా గ్యాస్ ద్వారా కూడా కలిగించాలి. అప్పుడే పేదలు ఈ పైప్ లైన్ గ్యాస్ పొందేందుకు ఆసక్తి చూపిస్తారు. లేదంటే ఉచిత వంట గ్యాస్ సిలిండర్లనే కొనసాగిస్తారు. ఎందుకంటే ఉచితంగా అనేది కూడా మనకి పైప్ లైన్ల ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించిందంటే ఇక ఈ దీపం పథకం అనేది కూడా తెలియకుండానే మర్చిపోతారు. ఎందుకంటే ఫ్రీగా అనేది కూడా ఉచిత పైప్ లైన్ ద్వారా ఇస్తారు కాబట్టి ఆ పథకం కూడా అలా అమలు చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక దీపం 2 పథకము అమలు చేస్తారా చేయరా అనే అంశం అయితే ఆసక్తికరంగా మారింది. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.